తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ మనం 73వ గణతంత్ర దినోత్సవం గొప్పగా జరుపుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 140 కోట్ల ప్రజలకు రక్షణ కల్పించి ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టిన సందర్భంగా మనము ఉత్సవాలు జరుపుకున్నాం. అంత గొప్ప అవకాశాన్ని ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశంగా నిలబడడానికి తన సర్వశక్తులు మేధా సంపత్తిని ఉపయోగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు గొప్ప కావ్యాన్ని, గ్రంథాన్ని, స్ఫూర్తిని, రక్షణను కల్పిస్తే ఆ రాజ్యాంగం అవసరం లేదు, రద్దు చెయ్యాలి అని చెప్పి అహంకారపూరితంగా నియంత ఆలోచనతో రాచరికపు పోకడలతో మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడి ప్రజలకు అండగా నిలబడడానికి తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు ప్రియమిత్రుడు ప్రీతం, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు 2 రోజుల దీక్ష చేసి ప్రజలకు, ప్రజాస్వామ్యానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కాపాడడానికి ముందుంటామని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు రాజేష్ గారు, అదేవిధంగా శాసనసభాపక్ష కాంగ్రెస్ నాయకులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు మా అక్క గీతక్క గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, పిఏసి కన్వీనర్ షబ్బీర్ అలీ గారు, మాజీ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు బలరాం నాయక్ గారు, చాలామంది పెద్దలు కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు, ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం నాయకులు, అదేవిధంగా బీసీ సెల్, ఫిషర్మెన్ సెల్, ఇతర అనుబంధ విభాగాల ప్రతినిధులే కాకుండా ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళందరూ కూడా ఈ దీక్షకు మద్దతు తెలపడానికి, అదేవిధంగా జంట నగరాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు తీసుకున్నారు. మిత్రులారా, కేసీఆర్ గారు మాట్లాడిన అంశాన్ని యథాలాపంగా తీసుకోవడానికి లేదు. దీని వెనకాల ఉన్న అంతర్యాన్ని, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనను, భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలలో గత 20 సంవత్సరాల నుంచి రకరకాల మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. ప్రజాస్వామిక వాదులందరూ, ముఖ్యంగా భారతీయులందరూ ఆలోచన చెయ్యాలి, వీటిని నిశితంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా ముఖ్యంగా కొన్ని అంశాలను
మా యువ మిత్రులకు, పట్టభద్రులకు, డాక్టర్లకు, లాయర్లకు, ఇంజనీర్లకు, రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అధికారులకు గుర్తు చేయదలుచుకున్నా. మొదట మన పక్కనే ఉన్న చైనా గురించి ఆలోచన చేద్దాం. చైనా దేశంలో 68 సంవత్సరాలకు రాజకీయ నాయకులు, చైనా అధ్యక్షులు రిటైర్ కావాలి. చైనా దేశానికి 2 సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి ఆ దేశం యొక్క రాజ్యాంగం అనుమతించదు. కానీ జిన్పింగ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2019లో ఆ రాజ్యాంగాన్ని సవరించి ఆయన జీవితకాలం ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉండే విధంగా తనకు అనుకూలంగా రాజ్యాన్ని సవరించుకొని శాశ్వతంగా చైనా దేశానికి అధ్యక్షుడిగా ఉండేటట్టు చైనా దేశంలో చైనా కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగ సవరణ చేసి జిన్పింగ్ను శాశ్వతంగా ఆ దేశ అధ్యక్షుడిని చేయడం ద్వారా రాచరిక పరిపాలనను చైనా దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విషయాన్ని మేధావులు ఆలోచన చేయాలి. అదేవిధంగా రష్యా దేశంలో అక్కడ ఉండే ప్రెసిడెంట్ పుతిన్ 2000 సంవత్సరంలో కేజీబీ అధికారిగా ఉన్న పుతిన్ అనుకోకుండా దేశానికి అధ్యక్షుడై ఆ తర్వాత రాజ్యాంగాన్ని సవరించి 2036 వరకు ఆయననే అధ్యక్షుడిగా ఉండేటట్టుగా రాజ్యాంగాన్ని సవరించి రష్యాకు 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగే ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా రాచరికపు పోకడలకు వారు అడుగులేసిండ్రు. ఇవాళ ఆ విధమైన రాజ్యాంగ సవరణలో రష్యాలో పరిపాలన జరుగుతుంది. ఇంకొక దేశం ఉత్తర కొరియా. మనందరికీ తెలుసు, కరోనా సమయంలో కానీ ఉత్తర కొరియా గురించి ప్రస్తావిస్తుంటారు. ఉత్తర కొరియా దేశానికి అధ్యక్షుడుగా కింగ్ జాన్ ఉన్, ఆయన ఆ దేశానికి ఇప్పుడు అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇక దేశంలో ఎంత గొప్పగా ఉందా అంటే ఎన్నికలు జరుగుతాయి, ఒకటే పార్టీ పోటీ చేస్తుంది, ఒకటే సింబల్ ఉంటుంది. దేశంలో ఉండే ప్రజలందరూ ఆ ఒకటే సింబల్కు ఓటు వేయాలి. ఆ కింగ్ జాన్ ఉన్ ఆయనే ఆ దేశానికి అధ్యక్షుడు అవుతాడు. ఇక రెండోగడు పోటీ ఉండదు, ఓటు వేయనికి పోయినోనికి లోపల రెండో సింబల్ ఉండదు. ఒకటే పార్టీ, ఒకటే సింబల్ ఉంటుంది. 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు వెళ్ళి ఆ ఉన్న ఒక్క సింబల్ మీద ఓటు వేస్తే ఆయన కింగ్ జాన్ ఉన్ ఆ దేశానికి అధ్యక్షుడు అవుతాడు. ఇక రెండవ విషయం, ఆ దేశంలో ప్రజలందరికీ వేరే టీవీలు, పేపర్లు ఏమి ఉండవు. ఒక రేడియో ఉంటుంది. రేడియో ఆ దేశ ప్రజలు 24 గంటలు ఆన్లోనే పెట్టాలి, ఆఫ్ పెట్టనీక లేదు. ప్రతి ఇంట్లో రేడియో ఉండాల్సిందే, ఆ రేడియోని వినాల్సిందే. ఆ రేడియోలో ఏమొస్తుంది అంటే కింగ్ జాన్ ఉన్ గురించి గొప్పతనాలు, ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, వాళ్ళ అధ్యక్షుడు ఎంత గొప్పోడో ఆ రేడియోలో వస్తుంటుంది. రేడియో బంద్ చేస్తే శిక్ష వేస్తారు. రేడియో బంద్ చేయడానికి లేదా దేశ ప్రజలు ఆ రేడియో వినుకుంటూ ఉండాల్సిందే. కింగ్ జాన్ ఉన్ గురించి వాళ్ళు గొప్పగా పొగుడుతూ ఉండాల్సిందే. ఆ దేశంలోకి ఎవరిని, ఆ దేశం నుంచి ఎవరిని పడతామని బయటికి పోనీయరు. ఆ దేశంలోకి ఎవడన్నా ఒకవేళ అనుకోకుండా అనుమతిస్తే వస్తే వాని వెనకాల ఒక అధికారిని పెట్టేస్తారు. వీడు ఎక్కడ పోతుండు, ఎవరిని కలుతుండు, ఏం సంగతి. వాడు ఆ దేశంలో ప్రజల హక్కుల గురించి మాట్లాడొద్దు, ప్రజల హక్కుల గురించి ఆలోచన చేసినా, ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడినా, కింగ్ జాన్ ఉన్ చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను కలలో కూడా ఒకవేళ ప్రశ్నించినట్టు తెలిసిన ఎంబడే వాళ్ళ తల నరికి శిరచ్ఛేదనం చేసి కింగ్ జాన్ ఉన్ ఆయన పూర్తిగా ఆయన కంట్రోల్లో ఉన్నట్టు నియంత పాలనను ఉత్తర కొరియాలో అందిస్తున్నాడు. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగంలో ప్రధాని అయినా పేదోడైనా
ఓటు హక్కు ద్వారానే ఈ దేశంలో అదాని అయినా బస్ స్టాండ్లో అడుక్కునేటోడికైనా ఓటు విలువ ఒక్కటే, 1000 కోట్లు ఉన్నోడు గొప్పోడు కాదు, బిచ్చమెత్తుకునేటోడు తక్కువడు కాదు. ఎవరికైనా ఈ దేశ ప్రధానమంత్రి నుంచి స్థానిక సంస్థల వార్డు మెంబర్ వరకు ఎన్నుకోవడానికి అధికారం ఇచ్చి వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండాలనో ప్రతి 5 సంవత్సరాలకు వాళ్ళని పరిపాలించేవాడు వాళ్ళ తరపున ఉండే ప్రతినిధి, వాళ్ళ నాయకుడు కాదు. మన ప్రజలు ఎన్నుకుంటున్నది వాళ్ళ సేవకుణ్ణి. ఇక్కడ ఉన్నోళ్ళు నాయకులమనో మా చేతుల అధికారం ఉందనో ఏదైతే విర్రవీగుతున్నారో అది మిడిమిడి జ్ఞానం. ఇక్కడి ప్రజలు వ్యవసాయం పనుల్లోనో, చదువుల్లోనో, ఉద్యోగాలలోనో, ఇతర వ్యాపకాలల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కాబట్టి వాళ్ళ తరఫున 5 సంవత్సరాలు సేవలను అందించడానికి సేవకులను 5 సంవత్సరాలు తమ ప్రతినిధిగా నామినేట్ చేస్తున్నారు. మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం ప్రజల యొక్క సేవకులము. ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని వాళ్ళు జీతగాళ్ళుగా పెట్టుకున్నారు తప్ప మేము వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి, వాళ్ళ మీద అధికారం రుబాబు చూపించడానికి కాదు సుమా. ఈ ప్రజాస్వామిక స్ఫూర్తిని అంబేద్కర్ గారు అందించిన గొప్ప అవకాశాన్ని కేసీఆర్ లాంటోళ్లకు, మోడీ లాంటోళ్లకు అర్థం కాదు. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం, స్ఫూర్తి ప్రపంచ దేశాలకు తెలిసింది. కానీ దరిద్రుడైన కల్వకుట్ల చంద్రశేఖరరావు గారికి అర్థం కాలేదు. ఆయన వెనకాల నిలబడ్డ మోడీకి దీని వాసననే తెలియదు. కాబట్టి మిత్రులారా, గాడిదకి ఎట్లయితే గంధం చెక్క వాసన తెలియదో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఈ టిఆర్ఎస్ సన్నాసులకు అర్థం కాదు. కాబట్టి ఈరోజు ఈ టిఆర్ఎస్ సన్నాసులకు ప్రజాస్వామిక వాదులు, అంబేద్కర్ వాదులందరూ కూడా దొరకబట్టుకొని గుండు కొట్టి గాడిద మీద ఎక్కి ఊరేగిస్తే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు. గుణపాఠము చెప్పడానికి కార్యక్రమాలు చేపట్టాల్సినంత పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మిత్రులారా, ముఖ్యమంత్రి గారు బరి తెగించి మాట్లాడి మళ్ళీ మాట్లాడిన నిజాన్ని ప్రపంచం గుర్తించి నిలదీస్తే తప్పు ఒప్పుకొని ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందల ముక్కు నేలకు రాసి జాతి క్షమాపణ చెప్తాడు అనుకున్నాం. ఆ పని చేయలే. ఆయన దగ్గర బానిసలుగా బతికే కేశవరావు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు నాకు నిజంగా అర్థం కావడంలే. కేశవరావు గారు ఉన్నప్పుడే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని పెట్టించారు. రాజ్యాంగం తెలుసు, చదువుకున్నవాడు. కడియం శ్రీహరి గారు పిల్లలకు పాఠాలు చెప్పిన లెక్చరర్, రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా చదువుకున్నారు. మిగతా సన్నాసుల పేర్లు నేను తీసుకోదలుచుకోలే. మా యువమిత్రుడు ఆల్రెడీ కొంతమంది పేర్లు చెప్పిండు. ఆ సన్నాసులు కేసీఆర్ ఎంగిలి మెతుకులకు తినేసి పడేసిన బొక్కల కాశపడేటోళ్ళు, వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు కాక. కానీ కేశవరావు గారు లాంటోళ్ళు, కడియం శ్రీహరి గారు లాంటోళ్ళు కేసీఆర్ను సమర్థించుకుంటూ మాట్లాడుతుండ్రంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. పదవుల కోసము, కుర్చీ కోసము కేసీఆర్ కాళ్ళ దగ్గర ఇంత కుక్క బతుకు, హీనమైన బతుకు కేశవరావు గారికి, కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళకి అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీరు కూడా ఇట్లా దిగజారితే ఈ సమాజానికి ఎక్కడైనా రక్షణ ఉంటుందా? రాత్రి ఇంట్లో ఇంత అన్నం తిని పడుకున్న తర్వాత, ఇంత అన్నం తిన్న తర్వాత కుటుంబ సభ్యులను పిలుచుకొని కూర్చొని ఆలోచన చెయ్యండి. కేశవరావు గారు నిన్న రాజ్యసభలో మీరు మాట్లాడుతూ కేసీఆర్ గారు చేసిన ప్రతిపాదన గొప్పదని చట్టసభలనే మాట్లాడేటంత భరి తెగించినవంటే నీ జ్ఞానం, నీ విజ్ఞానం ఏమైంది? నీ ఆలోచనకి ఏమైనా కరోనా వచ్చిందా? లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? పత్రికా సమావేశం పెట్టి కడియం శ్రీహరి గారి కేసీఆర్ ఆలోచనను, రాచరిక పోకడలను, నీ అంత విధానాలను సమర్థించిందంటే ఒక పదవి కోసం ఇంత లాలూచి పడాలనా? కడియం శ్రీహరి గారు, మీకు తెలంగాణ సమాజంలో అంతో ఇంతో గౌరవం ఉంది, చదువుకున్న వాళ్ళుగా ఎందుకు ఇంత దిగజారుతున్నారు? నేను అడుగుతున్నా మిమ్మల్ని.
ఇంకా పక్కనుండే సన్నాసుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ బతికే ఎంగిలి మెతుకులు తినడం, వాళ్ళ బతికే కేసీఆర్లో కేశవరావు మాట్లాడితే అప్పటికప్పుడు పార్లమెంట్ రాజ్యసభ నాయకులు మా మల్లికార్జున్ ఖర్గే గారు లేచి కేశవరావు యొక్క మాటల్ని ఎంబడే ఖండించిండు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ స్ఫూర్తిని, ఈ ఆలోచనను దెబ్బతీస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని రాజ్యసభలో మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు అక్కడికక్కడనే ఖండించారు. మళ్ళీ నేను ఇవాళ అడుగుతున్నా, ఈ బేకార్ బీజేపీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.